హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పావని దేవి అఫీషియల్. ఈరోజు అయితే మనం ఓవెన్ లేకుండా ఇంట్లోనే క్రిస్పీగా ఎగ్ పఫ్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తున్నాను. చూడండి, ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో మైదా అండ్ సాల్ట్ అండ్ ఆయిల్ అండ్ పెరుగు అండ్ నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని చపాతీ పిండిల కింద 5 ఉండల కింద చేసుకోవాలి. 5 బౌల్స్ కింద ఉండల కింద బాగా గుండ్రపుగా చేసుకోవాలి. మనం డైలీ చేసుకునే చపాతీకి పిండి కాకుండా కొంచెం పలచగా చేసుకోవాలి. చేసుకున్న 5 చపాతీల కింద చేసుకోవాలి. ఐదు చపాతీల కింద చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓవెన్ లేకుండా చేయొచ్చా అన్న వాళ్ళందరికీ చేయొచ్చు అని చెప్పొచ్చు, చేసి చూపించవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ట్రై చేయండి. ఒక బౌల్లో మైదాపిండి అండ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న చపాతీలపై రాసుకుంటూ ఓ చపాతీ మీద ఒకటి అలా 5 చపాతీస్ అతికించుకోవాలి. ఆ వాటర్ ఎక్కువ వేసుకుని అతికించుకోవాలి, లేకపోతే చపాతీలు విడిపోతాయి. అలాగని మరీ ఎక్కువగా అతికించేసుకుంటే వాటర్ ఎక్కువ అయిపోద్ది. లైట్గా అతికించుకుంటూ బాగా చపాతీ అంతా మొత్తం అంతా అతికించుకుని 5 చపాతీస్ అతికించుకోవాలి. అతికించుకున్న 5 చపాతీలని తిరగేసుకుంటూ బాగా చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి, లేదంటే చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే చేతితో స్ప్రెడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా పలచగా ఉంది. నేను ఆయిల్ ఎక్కువ వేసుకుని బాగా కలుపుకుంటే బాగా మన చేతితో ఎంత స్ప్రెడ్ చేసుకున్నా బాగా జరుగుతుంది, ఎంత అన్నా సాగుతుంది. స్టవ్ వెలిగించి బ్యాండిల్ పెట్టి బ్యాండిల్లో తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక అందులో పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అండ్ కొత్తిమీర అండ్ ఆనియన్స్ అండ్ టమాటా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్న మిశ్రమంలో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇంకా బాగా కలుపుకుని బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని సిమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక దాంట్లో తగినంత కారం వేసుకుని మీ టేస్ట్ తగ్గంత కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న మిశ్రమంలో కొద్దిగా చికెన్ మసాలా అండ్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమంలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నీళ్ళు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లని ఒక గుడ్డు 2 సైడ్ కింద కట్ చేసుకోవాలి. అలా 4 సైడ్స్ కింద కట్ చేసుకున్న గుడ్లను ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమంలో వేసుకుని కర్రీని కొద్దిగా ఎగ్స్ పైన చల్లుకోవాలి. ఇంకో బ్యాండిల్ పెట్టి దాంట్లో తగినంత డ్రీ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని 4 స్లైస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఒక్కొక్క స్లైస్లో ఒక్కొక్క ఎగ్ కొద్దిగా కర్రీ వేసుకుని 4 స్లైస్ని బాగా అతికించాలి. అతికించుకున్న వాటిని సిమ్లో పెట్టుకుని ఆయిల్ మరిగాక
డీప్ ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోయి లోపల ఉడకదు. అందుకని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది. అలా డీప్ ఫ్రై చేసుకొని ఎలా వస్తాయి ఫ్రెండ్స్. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్.